గురుమూర్తి మరియు భాగ్యం దంపతులు మధ్య తరగతి కుటుంబానికి ఆదర్శంగా నిలిచారు. తన సొంత బలం మీద రైల్వే ఉద్యోగం చేస్తూ తమ ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం పోరాడిన గురుమూర్తి జీవితమంతా కుటుంబం కోసమే అంకితం చేశాడు. పెద్ద కొడుకు సురేష్ మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో చేరగా, రెండవ కొడుకు రమేష్ తండ్రి బలవంతంతో డిప్లొమా పూర్తి చేసి కష్టపడుతూ పని చేయసాగాడు. కూతురు అనితకు ఇంకా చదువులు సాగుతూనే ఉన్నాయి. అయితే 60 ఏళ్ల రిటైర్మెంట్ అనంతరం గురుమూర్తి తన పెద్ద కొడుకు పెళ్లికి సిద్ధమయ్యాడు. తన ఉద్యోగసేవ ఫలితంగా వచ్చిన డబ్బుతో ఓ చిన్న ఇల్లు నిర్మించి కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కొడుకు సురేష్ పెళ్లి తరువాత కోడలు జయ గృహిణిగా చేరింది. జయ ఒక ధనవంతుడికి ఒక్కటే కూతురు. తొలినాళ్లలో జయ మంచి కోడలిగా ఉండినా కాలక్రమంలో తన భర్త సురేష్ ఆదాయాన్ని మొత్తం కుటుంబం మీద ఖర్చు చేస్తున్నారని విసుక్కోవడం మొదలుపెట్టింది. కుటుంబ సమస్యలు చెలరెగడం ప్రారంభమైంది. అదే సమయంలో చిన్న కొడుకు రమేష్ ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకోవాలని చెప్పాడు. కాని తల్లిదండ్రులు అతడి నిర్ణయానికి ఒప్పుకోలేదు. తండ్రి మాట వినకుండా రమేష్ ప్రేమించిన అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకుని ఓ చిన్న ఇంటిలో జీవనం మొదలుపెట్టాడు. గురుమూర్తి తండ్రిగా తన చిన్న కొడుకును మందలించాడు. తను తన చిన్న కొడుకుతో సంబంధం తెంచుకున్నాడు. అదే సమయంలో పెద్ద కోడలు జయ తన భర్త సురేష్ను వేరే ఇంటికి వెళ్లి కాపురం పెట్టమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. చివరికి ఆ కుటుంబం విడిపోవడానికి అది దారితీసింది. అయితే శేష జీవితంలో గురుమూర్తి మరియు భాగ్యం ఒంటరితనం అనుభవించడం మొదలుపెట్టారు. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఒకరోజు గురుమూర్తికి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఆపద సమయంలో పెద్ద కొడుకు సురేష్కు ఫోన్ చేసినా అతడు బయటకు వెళ్లడంతో కోడలు ఫోన్ ఎత్తలేదు. కోడలు జయ ఆ విషయం తెలుసుకుని విషయాన్ని మరుగున పెట్టింది. ఆవేదనతో గురుమూర్తి భార్య చివరకు తన చిన్న కొడుకు రమేష్కు తెలిపింది. చిన్న కొడుకు తన భార్యతో తక్షణమే రావడం, తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడం, సరైన వైద్యం చేయించడం, నెమ్మదిగా తండ్రి ఆరోగ్యం చక్కదిద్దడం వంటి బాధ్యతలు తన మీద తీసుకున్నాడు. అతడు తన చెల్లెలు అనిత పెళ్లిని ఘనంగా చేయించి తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు. పెద్ద కొడుకుకు మనస్సు ఉండి భార్య మాట మీరలేక తండ్రికి తోడు రాలేదు. తిట్టి తరిమిన చిన్న కొడుకు కూలీ పని చేసిన తండ్రికి తోడుగా నిలిచాడు.